హలో ఫ్రెండ్స్, ఇక్కడ మన ఒంటిమిటలో రాముల వారికి కళ్యాణం ఉంది. మనము ఎట్ల పిల్లలు ఏమని చూపిస్తా చూడండి. చూడండి, ఇక కళ్యాణం ముఖద్వారం అండి. ఇక లోపలికి వెళ్ళాలి మనము. ఈ పక్క గరుత్మంతుడు సర్వమంగళ నామ సీతా రామ సర్వ వినూత శాంతి దాత రామ రామ సాకేతపుర నివాస సీతారామ లోకేశ బహురూప విలాస కోదండ రామ. సీతారామ కళ్యాణ మహోత్సవంకు ఎంట్రీ. ఇదిగో పోయేదానికి వచ్చేదానికి. ఇది ఎదురుగా లైటింగ్లో చూడండి. ఇదిగో మన హనుమంతుడు, జై హనుమాన్. గరుత్మంతుడు. ఇప్పుడు ఈ లోపల వెళ్దాము. జై సీతారామాంజనేయ. లైటింగ్ డెకరేషన్ చూడండి. అక్కడ ఎదురుగా స్టాచ్యూ ఉన్నది, ఏం స్టాచ్యూ తెలీదు, ఆడి పోదాము. చూడండి ఫ్రెండ్స్, ఈ పెద్ద స్టాచ్యూ ఏమో నాకు తెలీదు, మీకు తెలిసే నాకు కామెంట్ చేయండి. ఇది చూపిస్తున్నా చూడండి. ఈ స్టాచ్యూ మీరే నాకు చెప్పాలా. ఇంకా స్టాచ్యూ తయారవుతున్నది. ఇక లోపల లైట్లకు వచ్చాయి, చెట్లకంతా లైట్లన్నీ డెకరేషను బాగానే చేసినారు. చూడండి ఫ్రెండ్స్, లైటింగ్ చూడండి. చూడండి ఫ్రెండ్స్, పెద్ద బిల్డింగు. ఈ బిల్డింగు లైటింగ్ డెకరేషన్ ఎలా ఉందో మొత్తము కలగలాడుతూ ఉన్నది. ప్రతి చెట్టుకు కలగలాడుతున్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ శ్రీవారి సేవకులు ఇక్కడ టెంపుల్కి వచ్చేవాళ్ళకు ఇక్కడ అన్నం పెడుతున్నారు. చూడండి, ఇక మొత్తం కార్లు వీళ్ళు అన్నీ వచ్చినాయి. అంటే కళ్యాణం 23వ తేదీ. అప్పటికే సేవకులంతా వచ్చిన్నారు. ఇదిగో చూడండి, ఈ షెల్టర్లోనే కళ్యాణము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏదో ఉంది, అది ఇక్కడ మేము ఈ లోపల పోదామని అనుకుంటున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ కాంప్లెక్స్ అనే లోపలికి వస్తున్నాము. ఇక మన శ్రీరాముల వారికి కళ్యాణం జరుపుతున్నారు. ఇక్కడ మన శ్రీరాముల వారికి కళ్యాణం జరుగుతుందండి. చూడండి, జై శ్రీరామ, జై శ్రీరామ, జై శ్రీరామ. చూడండి, ఈ బాక్సులన్నీ ఎలా ఉన్నాయో మొత్తం కంప్లీట్ బాక్సులన్నీ గమనించండి, A to Z. ఇది ఇక్కడ మన హనుమంతుడు ఉన్నాడు, జై హనుమాన్. హనుమంతుడు ఒకవైపు ఉంటే మరొక వైపు గరుత్మంతుడు. చూడండి, గరుత్మంతుడు. కుంకుమాంకిత వర్ణాయ కుందేందు ధవలాయ విష్ణువాహనం నమస్తుభ్యం పక్షి రాజాయితే నమః. చూడండి ఫ్రెండ్స్, మొత్తం కంప్లీట్గా ఎలా ఉందో షెల్టర్లన్నీ. జై శ్రీరామ, జై శ్రీరామ, రామ రామ శ్రీరామ. ఇదిగేనండి కళ్యాణ వేదిక. చూడండి, చూడండి ఫ్రెండ్స్, ఇదో కళ్యాణ వేదిక. ఇదే అండి, ఇదో వస్తున్న కళ్యాణ వేదిక కాడికి. అదో అలా లైట్లు అనేవి ఎలా ఉన్నాయి చూడండి. అది పైన చూడండి, కళ్యాణ వేదిక పైన వర్క్ జరుగుతున్నది. జై శ్రీరామ, జై శ్రీరామ, జై శ్రీరామ. చూడండి, మన అయోధ్య రాముడికి ఇక్కడే కళ్యాణం జరిగేది, ఈ ప్లేస్లోనే. ఇది డెకరేషన్ మొత్తం చూపిస్తా చూడండి. ఇప్పుడు ఎవరు వచ్చేదేంలే, ఏమైనా భక్తులు ఆల్చింది. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రపతి పరిపాలన కదా, అట్లా ఏమైనా భక్తులు ఆల్చిందే కానీ మామూలు రావాలా. మేము ఈ పార్టీ ఆ పార్టీ చెప్పుకోకూడదు. అంతా రాజ్యం చేసేసింటారా.
ఓన్లీ ఇంకా భక్తితో వచ్చేది ఇక్కడ. చూడండి డెకరేషన్ చూపిస్తారు, చూడండి డెకరేషను ఎలా ఉందో. మొత్తం డెకరేషన్ ఎలా చేస్తారు చూడండి, కంప్లీట్గా కలర్స్ మన ఇంద్రధనుసు లాగా ఉన్నది. అంతా ఇంద్రధనుసు లెవెల్లో ఉంది చూడండి. జై శ్రీరామ, జై శ్రీరామ, జై శ్రీరామ. మీరు రామ భక్తులు అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీరు శ్రీరామ భక్తులు అయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నిమిషాలు మా వీడియోని చూస్తూనే ఉండండి.